హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 స్కోర్ని బేస్ చేసుకొని మీ సొంత రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో సీట్ రాని పక్షంలో మీరు కేరళ స్టేట్లో ఎంబీబీఎస్ బీడీఎస్ కోసం పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఆల్రెడీ నీట్ ఎగ్జామ్కి ముందు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్పుడు చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత మరలా ఒకసారి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుని స్టూడెంట్స్ ఇప్పుడు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే మరలా రెండోసారి రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. ఒకవేళ ఏదైనా అప్లికేషన్లో మిస్టేక్స్ చేసి ఉన్నా సరే కరెక్షన్స్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. కానీ వీళ్ళు మీరు మరలా డూప్లికేట్ అప్లికేషన్ లాగా రెండో అప్లికేషన్ మాత్రం తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఫిల్ చేయడానికి వీల్లేదు, గుర్తుంచుకోండి. సో ఒక స్టూడెంట్ ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి. అంతేకాదు, ఇక్కడ ఇప్పుడు ఈ కేరళ ఎంబీబీఎస్ కి అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేటు జూన్ 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. అంతేకాదు, ఈ అప్లికేషన్తో పాటు సర్టిఫికెట్స్ అప్లోడింగ్ కూడా అదే టైంలో మీరు చేయాల్సి ఉంటుంది. అంటే రిజిస్ట్రేషను, అప్లికేషన్ ఫిల్లింగ్, సర్టిఫికెట్స్ అప్లోడింగ్, ఈ 3 స్టెప్స్ కూడా మీరు 1 by 1 చేయాలి. అర్థమైంది కదా? సో ఈ కేరళ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం జస్ట్ గూగుల్ సెర్చ్ బార్లో కేరళ ఎంబీబీఎస్ అడ్మిషన్ అని కొడితే చాలండి. లేదా సింపుల్గా కేఈఏఎం 2025 రిజిస్ట్రేషన్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. ఇక్కడ మీరు ఫస్ట్ చేయవలసినటువంటి పని రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఇక్కడ అప్లోడ్ ఇమేజెస్ అండ్ సర్టిఫికెట్స్ అన్నారు. అప్లోడ్ ఇమేజెస్ అంటే ఇక్కడ ఫోటోని, సిగ్నేచర్ని జేపీజీ ఫార్మాట్లో ఇమేజెస్ లాగా అప్లోడ్ చేయాలి. అదే అంటే మీ అకాడమిక్ సర్టిఫికెట్స్ అయితే అంటే 10th క్లాసు లేదా ఆధార్ కార్డు, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, ఇవన్నీ కూడా మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రింట్ ఎక్నాలజ్మెంట్ అన్నారు. అంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఎక్నాలజ్మెంట్ స్లిప్ మీకు అంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చదివిన తర్వాత ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయబోతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ డిక్లరేషన్ ఇలా ఈ బాక్సెస్ లో టిక్ చేసి తర్వాత ప్రొసీడ్ ఫర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెరీ సింపుల్ డేటా అండి. జస్ట్ స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. ఈ మొబైల్ నెంబరు మీరు నీట్ కౌన్సిలింగ్ మొత్తానికి కూడా ఇంతకుముందు నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ అప్పుడు ఏది ఇచ్చారో వీలైతే అదే యూజ్ చేసుకుంటే మంచిది. అలాగే ఈమెయిల్ అడ్రస్ ఇది కూడా అంతేను. పాస్వర్డ్, ఈ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ అప్పుడు ఏ పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే పెట్టుకోండి, మర్చిపోకుండా ఉంటారు. అలాగే 3823 ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఈ క్యాప్చా కోడ్ యాక్సెస్ కోడ్ ని ఎంటర్ చేస్తారు. సో దీంతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫిల్లింగ్ ఉంటుంది. అది అయిపోయాక అప్లికేషన్ ఫీ అమౌంట్ పే చేస్తారు. ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే తర్వాత డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తారు. అంతేకాదు, ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్ కానీ చూడాలి అనుకున్నట్లయితే ఇదే అఫీషియల్ వెబ్సైట్ లో ఇక్కడ ప్రాస్పెక్టస్ నోటిఫికేషన్స్ అని ఉంది. మనకి ఇప్పుడు రిలీజ్ అవుతూ ఉన్నటువంటి నోటిఫికేషన్, అవ్వబోయే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు 1 by 1 డేట్ వైజ్ గా ఒకదాని తర్వాత ఒకటి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ రీసెంట్ గా అంటే జూన్ 18వ తారీఖు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ చూడొచ్చు. దీనిలో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదే ఆ నోటిఫికేషన్. సో ఇప్పుడు మీరు దీనికి అప్లై చేసుకోవడానికి జూన్ 23 మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే. అంతేకాదు, ఒకవేళ ఈ కేరళ నోటిఫికేషన్ కి ఆల్రెడీ అప్లై చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అంటే క్యాండిడేట్ పోర్టల్లో మీ లాగిన్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి అక్కడ మోర్ నెంబర్ ఆఫ్ కోర్సెస్ ని యాడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నారు. అలాగే ఇంతకుముందు కేవలము మేనేజ్మెంట్ కోటా బి కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎన్ఆర్ఐ కేటగిరీ కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే మీరు అప్లోడ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ అని ఉంది. అక్కడ క్లిక్ చేసి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని ఒక సింగిల్ పీడిఎఫ్ లాగ్ చేసి అప్లోడ్ చేస్తే మీరు ఎన్ఆర్ఐ సీట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చి చాలా తక్కువ అమౌంట్ అండి. మనకి అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ బీడీఎస్ అప్లై చేసే స్టూడెంట్స్ ఇక్కడ కేవలము రూ. 625 మాత్రమే మీరు పే చేస్తారు. అదే ఒకవేళ కేరళ లోకల్ స్టూడెంట్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 250 ఉంటుంది, ఎస్టీ వాళ్ళకైతే అసలు ఫీజే లేదు, జీరో అమౌంట్. ఓకే. సో ఇప్పుడు మనం అంటే ఆంధ్ర తెలంగాణ వాళ్ళు లేదా వేరే ఏ ఇతర రాష్ట్రం వాళ్ళైనా అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ రూ. 625 పే చేసి మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీకు బి కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నట్లయితే తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. కాకపోతే కేరళలో నేను ముందుగానే చెప్పాను, ఒక వీడియో కూడా చేశాను. లాస్ట్ ఇయర్ 2024 సంవత్సరంలో కట్ ఆఫ్ సుమారుగా
72,000 వరకు వెళ్ళింది థర్డ్ రౌండ్ వరకు చూస్తే. ఈ సంవత్సరం అంటే మనకి స్కోర్స్ బాగా పడిపోయాయి కాబట్టి నీట్ స్కోర్స్ ఒకవేళ కట్ ఆఫ్ బాగా తగ్గొచ్చు కూడా. కాబట్టి అంటే మీకు ఒకవేళ ఇక్కడ జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. అంటే ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. అర్థమైంది కదా. అలాగే ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలి అని చెప్పాను కదా. సో ఏ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కావాలి అనేది లిస్ట్ కూడా ఇచ్చేస్తారండి. ఇది మనకి ఇందాక వెబ్సైట్ లో ప్రాస్పెక్టస్ అని ఉంది కదా నోటిఫికేషన్స్ పైన, ఆ ప్రాస్పెక్టస్ ని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే దానిలో డీటెయిల్స్ ఉన్నాయి. ఎవరి ద్వారా అయితే స్పాన్సర్షిప్ తీసుకొని ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయబోతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటి అనేది కూడా మీరు స్పెసిఫిక్ గా మీరు నోటరీ రూపంలో సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. ఆ నోటరీ సబ్మిట్ చేయడానికి 200 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటరీ చేపించి మీరు సబ్మిట్ చేయాలి. అంతేకాదండి, ఒకవేళ స్టూడెంట్కి సంబంధించి కేవలము పేరెంటే అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి స్పాన్సర్ చేస్తూ ఉంటే అప్పుడు అంటే స్టూడెంట్ యొక్క సర్టిఫికెట్స్ మీద పేరెంట్ నేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటువంటి నోటరీ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. క్లియర్. అలాగే ఈ ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఈ ఎఫిడవిట్ ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేసి ఇది కూడా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ తో పాటుగా మీరు కలిపి అన్ని ఒకే పీడిఎఫ్ లో పెట్టి దాన్ని మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ టైంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ కానీ లేకపోతే మీరు బి కేటగిరీ వరకు పార్టిసిపేట్ చేసే అవకాశం, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్ సపోర్ట్ మీరు డైరెక్ట్ గా మీ యొక్క అకాడమిక్ సర్టిఫికెట్స్ తో పార్టిసిపేట్ చేయవచ్చు. అర్థమైంది కదా. అంతేకాదు, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఈ కేరళలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో మేనేజ్మెంట్ కోటాలో ఆ స్టూడెంట్స్ మీరు కేరళ స్టూడెంట్స్ కాకుండా వేరే ఏ ఇతర రాష్ట్రానికి సంబంధించిన స్టూడెంట్స్ అయినా సరే, అంటే ఏపీ అవ్వచ్చు లేదా తెలంగాణ అవ్వచ్చు కర్ణాటక అవ్వచ్చు తమిళనాడు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే 12th క్లాస్ లేదా సీనియర్ ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ లేదా కేరళ బోర్డ్ ఆఫ్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఇవి కాకుండా వేరే ఏ ఇతర బోర్డులో కానీ మీరు చదివుంటే, అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళు ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చదివున్నా, లేదా అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో చదివున్నా, ఇలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా అంటే స్టేట్ బోర్డులో చదివినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఒకవేళ మీకు మేనేజ్మెంట్ కోటాలో సీటు వస్తే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ని అట్ ది టైమ్ ఆఫ్ జాయినింగ్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి. ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కానీ లేకపోతే మాత్రం అసలు అడ్మిషన్ ఇవ్వటం లేదు. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ తెస్తేనే జాయిన్ చేసుకుంటామని చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఆ స్టూడెంట్ అంటే జాయినింగ్ కి ఒక 3-4 డేస్ టైం ఉంటుంది కాబట్టి అప్పుడు అప్లై చేసి తీసుకొని వెళ్ళి జాయిన్ అయ్యారు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఈ కేరళలో అప్లై చేయాలి అనుకునే ఉద్దేశం ఉంటే ముందుగానే మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కూడా అప్లై చేసుకోండి. మహా అయితే ఒక 1,000-1,500 రూపాయల్లోనే డబ్బులు ఉంటుంది కాబట్టి ఫీ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఖర్చు కూడా కాదు. కాబట్టి మీరు ముందుగానే సర్టిఫికెట్స్ అన్ని కూడా అప్లై చేసుకొని రెడీగా పెట్టుకోండి. క్లియర్. ఎవరైతే కేరళలో ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని ఉంది. ఇది అఫీషియల్ వెబ్సైట్ పేజీ. ఇక్కడ స్టూడెంట్స్ కార్నర్ అన్నది ఇక్కడ అప్లై ఫర్ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది. ఇదంతా కూడా ఫిల్ చేసి మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. సో మీలో ఎవరైనా ఈ కేరళకి అప్లై చేసుకోవాలి అనుకునే స్టూడెంట్స్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం ముందుగానే ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ కి అప్లై చేసుకొని తీసుకొని ఉంటే మంచిది అని నా అడ్వైజ్. సో ఈ నీట్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ కోసం 6303235115 ఈ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. విష్ ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.